ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో కూడా వీళ్ళకి బాగా రాణిస్తారు. దీంట్లో చాలా మంది బాగా చదువుకుని ఇంజనీర్లై ఫారిన్ కంట్రీస్ లో స్థిరపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ వీళ్ళకి ఎంతసేపు కూడా ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించే వృత్తుల్లో వీళ్ళు చాలా బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, మరి అలాగే మరి ఈ రోజు జన్మించిన సెలబ్రిటీస్ గురించి చెప్తారా? తప్పనిసరిగా ఇవాళ పుట్టిన సెలబ్రిటీస్ గా మనం తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా డైరెక్టర్ కృష్ణవంశీ గారిని ఒకళ్ళని చెప్పుకోవాలి. అలాగే 3 అనే సినిమాలో కొలవరి సాంగ్ పాడి కొలవరి సాంగ్ అంటే ఆ పాట పాడే హీరోగా కూడా మనం రజనీకాంత్ అల్లుడు ధనుష్ ని చెప్పుకోవాలి. అలాగే నేటి సిద్ధార్థి సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఆయేషా దుల్కర్ కూడా ఇవాళ పుట్టిన వాళ్ళుగా చెప్పాలి. సో వీళ్ళందరికీ కూడా చాలా బాగుండాలని అన్ని విధాలుగా మనం ఆకాంక్షిద్దాం. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్కారం, మీ పేరు? నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను అన్నవరం దగ్గర నుంచి వస్తున్నాను. కొంచెం యాక్టివ్ గా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్? 16/1/69. ఓకే, సమయం? ఉదయం మధ్యాహ్నం 12:15. మధ్యాహ్నం 12:15. ఎక్కడ పుట్టారు మీరు? నేను ఈస్ట్ కూడా అన్నవరం దగ్గరలో పుట్టానండి. ఒకసారి పుట్టారు. సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు, ఎలా ఉంటుంది నా లైఫ్, ఏ స్టోన్ పెట్టుకుంటే మంచిది, నాకు ఏ తీసుకుంటానికి వస్తుంది. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ ఏనండి. మానసికంగా కొంచెం టెన్షన్ గా ఉంటాయి ఇప్పుడు, అది కూడా మేడం చెప్తారు కదా. ఓకే ఓకే, దీని సమస్యలు అన్నిటికీ పరిష్కారం చెప్తారు. ఇక్కడ నుంచి మీరు సంతోషంగా ఉంటారు. పద్మజారాణి గారితో మాట్లాడి వివరాలు తెలియజేస్తారు. తప్పనిసరిగా ఇప్పుడు హలో ఇప్పుడు ఆమె అడిగిన దాని ప్రకారం ఏంటంటే కొంచెం టెన్షన్ గా ఉంటుంది, నాకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది మొదటిది. రెండోది ఏ రకమైన స్టోన్ పెట్టుకోవాలని చెప్పి అడిగారు. యాక్చువల్ గా నడుస్తున్న దశలు అంతర్దశలు కూడా మనం గమనించుకున్నట్లయితే అంతర్దశ నడుస్తున్న దగ్గరికి శని అంతర్దశ నడుస్తుంది. ఈ శని అంతర్దశ అనేది ఆవిడ జాతకానికి అంత ఉపయోగకరంగా ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఒక దాంట్లో ఆందోళన, మానసికంగా కొంచెం ఇబ్బందులు పడడం అనేది అదొకటి జరుగుతుంది. అలాగే గోచారీత్యా తీసుకున్నట్లయితే అదైతే ఫేవరబుల్ గానే ఉంది, అందులో ఏం భయపడక్కర్లేదు. అయితే ఈ ఆందోళన అనేది రాగల 6 నెలల పాటు ఇది ఇలా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కిందటి సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఇంకొక 6 నెలల పాటు. అయినా 6 నెలల పాటు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి కూడా జీవితంలో పరిహారాలు తప్పనిసరిగా పాటించినట్లయితే అనుకున్న స్థాయికి వెళ్ళడం అనేది చాలా సులభంగానే ఉంటుంది. అయితే జ్యోతిషపరంగా ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి? మొట్టమొదటిగా మీరు శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం అనేది, శనికి సంబంధించిన మంత్రాలు పట్టించుకోవడం అనేది, ఇవన్నీ శ్లోకాలు ఇవన్నీ చేసుకున్నట్లయితే అది మొట్టమొదటిగా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక రెండోది వాస్తు అనేది ప్రతి మనిషి జీవితం మీద ఉంటుంది కాబట్టి వాస్తుపరమైన అంశాలను కూడా మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే వెస్ట్ అనేది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే డైరెక్షన్ గా కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు వెస్ట్ లో ఉండడం కానీ, లేకపోతే వెస్ట్ లో ఎంట్రన్స్ అంటే దాంట్లో ఎంట్రన్స్ కానీ, కట్ అవ్వడం కానీ, క్రాస్ అవ్వడం కానీ, వీధిసోలు కానీ, అంటే ఏదైనా సరే పడమరకి సంబంధించి పెరగడం, తగ్గడం, లేకపోతే ఎల్ షేప్ లో ఉండడం ఏదైనా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వీళ్ళంత వరకు పడమర జోలికి వెళ్లకుండా ఉండండి. ఆల్రెడీ అందులో ఉన్నట్లయితే దాన్ని కొంచెం అట్లీస్ట్ కొంతమంది సొంత ఇల్లు మేము మార్చుకోలేము అనుకున్న సందర్భాల్లో అట్లీస్ట్ డైరెక్షన్ అన్నా మీరు వీళ్ళంత వరకు వెస్ట్ కాకుండా ఈస్ట్ గానీ ఈశాన్యం గానీ తీసుకోండి. స్టోన్ విషయంలో కూడా మీరు అడగడం జరిగింది. స్టోన్ విషయంలో మీరు రూబీ పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక క్యారెట్ పైన పెట్టుకుంటే రూబీ అనేది అన్ని విధాలు సరిపోతుంది. రూబీతో పాటు అవకాశము అవసరం కూడా ఉన్నట్లయితే మీరు పుష్యరాగం కూడా ధరించినట్లయితే చాలా బాగుంటుంది. పుష్యరాగం కుడి చేతి చూపుడు వేలికి, అలాగే రూబీ అనేది మీరు ఉంగరం వేలికి పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఇవన్నీ చేస్తూ మానసిక అశాంతి నుంచి దూరం కావడం అనేది అన్నిటికంటే ప్రధానం. ఇవి చేసి దానితో పాటుగా మీరు క్రీమ్ అచ్యుతానంత వేదిక అనేది వీలైనప్పుడల్లా పట్టించండి. అన్ని విధాలు మీకు చాలా బాగుంటుంది. మీకే ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది చేసిన తర్వాత చేయకముందు ఎలా ఉందన్నది. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారు. అలాగే ఆవిడకి మానసిక ధైర్యాన్ని కూడా అందించారు. కాలర్ సిద్ధంగా ఉన్నారని వారితో మాట్లాడదాం. నమస్కారం, మీ పేరు చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు పద్మ. మాట్లాడుతున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11/11/1969. ఓకే, సమయం? సమయం 10:35 మార్నింగ్ అండి. వరంగల్ డిస్ట్రిక్ట్ నెక్కొండ. వరంగల్ డిస్ట్రిక్ట్ నెక్కొండ మండలం అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏం లేదు కానీ మామూలుగా ఎట్లా పూర్తి తెలుసుకున్నాం అనేసి ఒకటి స్టోన్ ఒకటి కొత్తగా ఇంట్లోకి వచ్చామండి. కొత్త ఇంట్లో 1 month అవుతుంది వచ్చేసి. అది ఎట్లా ఉంటుంది, బాగుంటుందో లేదా చూసుకోవాలి. దాన్ని ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారో చెప్తే బాగుంటుంది. నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, హౌస్ వైఫ్. అలాగే ఇల్లు గురించి అంటున్నారు, ఆ విషయాలు కూడా తెలియజేస్తారు. స్టోన్ గురించి అడిగారు కదా, వివరంగా చెప్తారు. పద్మజారాణి గారితో మాట్లాడండి. ఓకేమా, అయితే ఇప్పుడు కొత్తగా ఇంట్లోకి వచ్చామో మాకు అది ఎంతవరకు పడుతుంది అని అడగడం జరిగింది. ఉత్తరంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకోండి మొట్టమొదటి. అంటే ఉత్తరం తరగడం కానీ, ఉత్తరంలో వీసోలు కానీ, ఎందుకంటే తన జాతక ప్రకారం ఉత్తరం ఒకటే ఇబ్బంది పెడుతుంది, మిగిలిన డైరెక్షన్స్ అన్ని ఫేవరబుల్ గానే ఉంటాయి. కానీ నైరుతిలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం చూసుకోవాలి మొట్టమొదట. రెండోది నాకు ఎలా ఉంటుంది భవిష్యత్తు అన్నది కూడా అడిగారు. దాని ప్రకారం తీసుకుంటే ఆల్రెడీ మీకు ఏల్ నడిసన్ అన్నది స్టార్ట్ అయింది. దాదాపుగా 2011 నవంబర్ నుంచి మొదలైంది. ఇది 7.5 సంవత్సరాలు ఈ వ్యవధిలో
మీ జాతకానికి కొన్ని రకాలైన అప్ అండ్ డౌన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మే దగ్గర నుంచి స్టార్ట్ అయిన టైం నుంచి ఫేవరబుల్ గా ఉన్నప్పటికీ నెక్స్ట్ 2013 మే దాటిన తర్వాత కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. అది కూడా ఏంటంటే ఏదైనా డబ్బుల వ్యవహారాల్లో కానీ జాయింట్ వ్యవహారాల్లో కానీ అవతల వాళ్ళు నమ్మిన వాళ్ళే కొంతమంది ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్న రీత్యా మీరు కొన్ని రకాలైన పరిష్కారాలు పాటించినట్లయితే వాటి నుంచి మనం అధిగమించి హ్యాపీగా ఉండొచ్చు. అంటే జీవితం అన్నాక అనేక రకాలైన సమస్యలు వలైనప్పుడు కొన్ని మనం క్రియేట్ చేసుకోకపోయినా మన మీద వచ్చి పడేవి కొన్ని ఉంటాయి, కొన్ని అనుకోకుండా డిస్టర్బెన్స్ గురయ్యే పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా ఎవరికైనా సరే ఏం నడిసని అష్టంశని అర్ధాష్టంశని ఇలాంటి దశలు నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా కొన్ని రకాలైన ఉద్వేగాలకి గురయ్యే అవకాశాలు వాళ్ళ వల్ల కాకపోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళ వల్ల కూడా అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు వాటికి తప్పనిసరిగా మంచి పరిష్కారాలు పాటించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అందులో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే మీకు పడే స్టోన్ కూడా మీరు అడిగారు, దానికి సంబంధించి కూడా మీకు అన్ని విధాల రూబీ, ఎల్లో సఫైర్ ఈ రెండు చాలా బాగా సూట్ అవుతాయి, అవి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు రాబోయేది ఏలినాడ్స్ అనే యొక్క ఎఫెక్ట్ కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ మే దగ్గర నుంచి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దానికి ఇప్పటి నుంచే పరిహారాలు పాటిస్తే చాలా ఈజీగా ఉంటుందమ్మా. శనికి సంబంధించిన శ్లోకాలు, తర్వాత శనికి సంబంధించిన జపాలు లాంటివి, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడైతే ఏలినాడ్స్ నడుస్తుందో ఈ 7.5 సంవత్సరాల వ్యవధిలో ప్రతి సంవత్సరం కూడా వీలైనసారి శనికి తైలాభిషేకాలు చేయించడము, నువ్వులు దానం ఇవ్వడము, అలాగే మీకు నల్ల నువ్వులు ఇలాంటివన్నీ కూడా ఆవుకి పెట్టడం బెల్లంతో కలిపి ఇవి చేసినట్లయితే అది అతి చక్కటి పరిష్కార మార్గంగా చెప్పొచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు రాబోయే దాన్ని కూడా మనం ఎలా అధిగమించవచ్చు ఇప్పటి నుంచి మీరు చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ చేయండి. క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ సందర్శన చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా మానసికంగా చాలా సంతోషంగా ఉంటుంది. నేను మామూలుగా చెప్తుంటాను మీ లైఫ్ టైం ని గుడ్ టైం చేసే కార్యక్రమం మన గుడ్ టైం కార్యక్రమం, కానీ మీరు రాబోయే ఇబ్బందులు కూడా ఇప్పటి నుంచే పరిష్కార మార్గాలు చెప్తున్నారు. జాగ్రత్త పడాలిగా. నిజంగా కాల్ కలిసిన వాళ్ళకి ఇక్కడ నుంచి గుడ్ టైమే స్టార్ట్ అవుతుందండి. మరో కాల్ చూద్దాం. నమస్కారం, మీ పేరు చెప్పండి. ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మూర్తి గారు? నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. కొంచెం యాక్టివ్ గా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 18/11/1972. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 8:20 నుంచి 8:30 మధ్య, కరెక్ట్ గా తెలీదు, ఆ 10 minutes అంటే. ఏ జిల్లాలో పుట్టారు? నెల్లూరు లోకల్ అండి. నెల్లూరు. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత కొంతమందికి ఈ మధ్య డబ్బులు ఎలా ఇస్తాను అవి వెనక్కి రావట్లేదు. తర్వాత ఏంటంటే ఇది ఎలా ఉంటుంది, యాక్చువల్ నేను బిజినెస్ చేస్తున్నాను, ఎలా ఉంటది అని, ఏ స్టోన్ లైఫ్ లాంగ్ పెట్టుకుంటే బాగుంటది అని, ఏ డైలీ పూజిస్తే బాగుంటది అనేది. ఓకే అండి, చాలా విషయాలు ఒకేసారి అడిగేశారు. పద్మజారాణి గారు అన్ని విషయాలు తెలియజేస్తారు, మాట్లాడారు. మొట్టమొదటి ఆయన అన్నది ఈ మధ్యకాలంలో డబ్బులు ఇచ్చాను అవి వెనక్కి రావడంలో కొంత సమస్యాత్మకంగా ఉంది అని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే మీకు ఆల్రెడీ అష్టమ శని అనేది మొదలైంది. ఇది 2011 నవంబర్ నుంచి 2.5 సంవత్సరాలు దీని వ్యవధి. ఈ సమయంలో ఎలా ఉంటుందంటే ఎవరికన్నా మనం ఇచ్చినా కూడా ఇది ఏ శని దశ నడుస్తున్నప్పుడు కూడా జనరల్ గా దీని యొక్క ప్రభావం ఉంటుందంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి రావడంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అది పర్మనెంట్ గా అలా ఉంటుందని ఏం భయపడక్కర్లేదు. పరిష్కారాలు పాటించడం అయితే ఎలాంటి సమస్యలైనా మనం అధిగమించడానికి మన సంకల్ప బలం చాలా అవసరం. మొట్టమొదటి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏ కాలర్ అయినా కూడా అంటే సమస్య వచ్చింది అని దాన్ని టెన్షన్ పడుతూ కూర్చోడం కాదు, ఓవర్కమ్ చేయడానికి మన చేతుల్లోనే పరిష్కార మార్గాలు అన్ని విధాలుగా కూడా ఉంటాయి. అటు వాస్తుపరంగా ఉంటాయి, జ్యోతిషపరంగా కూడా ఉంటాయి. కాబట్టి అప్పుడు అవన్నీ పాటించి మనోనిబ్బరం మనం తెచ్చుకోవాలి మొదటిది. ఇక రెండోది మీరు ఏ స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. మీరు కూడా సేమ్ అలాగే మీరు రూబీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రూబీ మొట్టమొదట. రెండోది ఫైనాన్షియల్ గా మీకున్న డబ్బులు వెనక్కి రావడానికి అందరి దగ్గర స్ట్రక్ అయిపోయి అంటే ఆగిపోయి అని చెప్పారు కాబట్టి దాని పరంగా మీరు ఏం చేయాలంటే కొన్ని చిన్న పరిష్కార మార్గాలు పాటించాలి. వాస్తుపరంగా ఏమన్నా మీరు వాయువ్యంలో ఉన్నారా ముందర వెరిఫై చేసుకోండి. అంటే మన ఇంటి గుమ్మం కొన్ని సందర్భాల్లో ఉత్తర వాయువ్యం కానీ పశ్చిమ వాయువ్యం కానీ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. జనరల్ గా అది అపార్ట్మెంట్ అంటే మేము పైన ఉన్నాం, మరి పర్ఫెక్ట్ ఈస్టే మీ పర్ఫెక్ట్ ఈస్ట్ పైన ఉన్నా కొన్ని సందర్భాల్లో కింద నుంచి వచ్చే గుమ్మం కూడా అందరికి కామన్ గా కొన్ని ఉంటాయి. అది వాయువ్యమైనా మీకు ఇబ్బంది క్రియేట్ చేస్తుంది కాబట్టి వాయువ్య దోషం అనేది ఇబ్బంది పెడుతుంది కాబట్టి అదొకటి సరి చేసుకోండి. రెండోది ఈ రూబీ తర్వాత ఎల్లో సఫైర్ అనేది పెట్టుకోవడం చేయండి. అలాగే క్రమం తప్పకుండా సోమవారం దేవాలయ సందర్శన చేయాలి. శనికి సంబంధించిన తైలాభిషేకాలు చేయించుకోవాలి. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకాలు చేయించుకోవడము, క్రమం తప్పకుండా సోమవారం నాడు మీరు దేవాలయ సందర్శన చేయడం, శివుడికి సంబంధించిన అభిషేకాలు లాంటివి చేయించుకుంటే అన్ని విధాలుగా ఉంటుంది. లైఫ్ లాంగ్ గా పెట్టుకోవాల్సిన స్టోన్ ఏమని చెప్పేది ఎప్పుడు కూడాను రూబీ ఎల్లో సఫైర్ అనేది. అంటే జనరల్ ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే చాలా మంది ఉద్దేశం ఇప్పుడు నడుస్తుంది మనకి ఏం నడుస్తుంది కదా నీలం పెట్టుకోవాలేమో, లేకపోతే రాహుదశ నడుస్తుంది కదా గోమేధికం పెట్టుకోవాలి అన్నది కాదండి కాన్సెప్ట్. మీ జాతకానికి ప్రతి వ్యక్తికి పడే 1 లేక 2 స్టోన్స్ మస్తుగా ఉంటాయి. కొంతమందికి అవసరం కూడా లేకపోవచ్చు. అలాంటప్పుడు అవి మాత్రమే పెట్టుకుంటే అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది. లైఫ్ లాగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే అండి, మరింత మంది కాలర్స్ తో మాట్లాడబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకున్నామండి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం.
విరామం తర్వాత గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణురాలు జ్యోతిర్వాస్తు విజ్ఞాన దీపిక డాక్టర్ ఈపుగంటి పద్మజారాణి గారు మనతో ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష వాస్తు సమస్యలకైనా సరే పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి 7702344003 7702344005. పద్మజారాణి గారు, చాలా ఉత్తరాలు వచ్చాయండి మన కార్యక్రమానికి. మన సమయాభావం వల్ల ఒక 2 ఉత్తరాలు చూద్దామండి. ముందుగా మొదటి ఉత్తరం. పద్మజారాణి గారికి నమస్కారం. ప్రతిరోజు గుడ్ టైం కార్యక్రమం మేము తప్పకుండా చూస్తుంటాము. కాల్ కలవట్లేదని మేము చాలా బాధపడినా, కానీ ఉత్తరాల ద్వారా కూడా సమస్యలు తెలియజేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు. నా పేరు అశ్విని. పుట్టిన తేదీ 4/1/1987. పుట్టిన సమయం రాత్రి 12 గంటలకు. 3వ తేదీ రాత్రి. గుంటూరులో పుట్టాను. నేను బీటెక్ ఎలక్ట్రికల్ 2007లో పూర్తి చేశాను. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా ఇంతవరకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్పండి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే మంచిదా, లేదంటే వివాహం చేసుకుంటే మంచిదా అడుగుతున్నారండి. అవును, చాలా రకాలైన ప్రశ్నలు అడగడం జరిగింది. సాధారణంగా మనకు ఉండే టైం తక్కువ కాబట్టి జనరల్ గా ఒక క్వశ్చన్ అయితే మనం చెప్పడానికి టైం సరిపోతుంది. ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ కావాలంటే వాళ్ళు పర్సనల్ గా కలిసి తప్ప చెప్పడం కష్టం అవుతుంది మొదటిది. సరే, ఇక వేరే విషయం వచ్చేప్పటికీ మీకు దాదాపు 2014 దాకా నడిచే సమయం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే బాధక దశ నడవడం, బాధక స్థానంలో ఉండే గ్రహ దశ నడవడం బట్టి ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం చివరి క్షణం దాకా బాగానే ఉన్నట్టుగా ఉండి అది సక్రమంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి. దాదాపు 2009 నుంచి ఇప్పటిదాకా నడిచిన సమయం కూడా అష్టమశని అని చెప్పి నడవడం బట్టి కూడా అంత ఆశాజనకంగా లేదు. ఇప్పుడు కూడా దాదాపు 2014 దాకా సేమ్ అదే పొజిషన్ కనబడుతున్నప్పటికీ చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే ఇంత ఇబ్బంది మాత్రం ఉండదు తప్పనిసరిగా. అందులో మొట్టమొదటిగా మీరు చేయవలసింది, మీరు ఉండే గుమ్మం ఈశాన్యం గానీ ఉత్తరం గానీ కాకుండా చూసుకోండి, నెంబర్ 1. అలాగే వీలైతే చేతికి ముత్యం పెట్టుకోండి. ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మీరు వివాహం అయినా సరే ఏదైనా సరే 2014 దాకా సమయము సోసోగా ఉంది కాబట్టి ఈ పరిహారాలు పాటించాక మీరు హైయర్ ఎడ్యుకేషన్ అయినా ఏదైనా సరే ఫేవరబుల్ గా ఉండే అవకాశాలు ఆఫ్టర్ 8 months కనబడుతున్నాయి. కాబట్టి ఈ లోపల ఈ పరిహారాలు మాత్రం మర్చిపోకుండా చేయండి. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం, నా పేరు రామకృష్ణ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16 September 1968. తేదీ మరొకసారి చెప్పండి. 16 September 1968. ఓకే, సమయం 6 గంటలండి, ఉదయం 6 గంటలు. ఓకే, ఏ జిల్లాలో పుట్టారు? కృష్ణా జిల్లా మేడం, విజయవాడ. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. సమస్య అంటే ఉద్యోగంలోనూ ఇల్లు కట్టుకుంటామా లేదా అన్నది కావాలి. ఓకే, అంటే ఉద్యోగంలో స్థిరత్వం లేదా, లేదంటే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి, ఇల్లు ఏమన్నా కట్టుకుంటామా లేదా? ఓకే ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజారాణి గారితో మాట్లాడిన వివరాలన్నీ చెప్తారు. మొట్టమొదటి వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటానని చెప్పి ఆయన అడగడం జరిగిందమ్మా. దీనికి ఏంటంటే దాదాపుగా మీకు 2009-11 దాకా నడిచిన సమయం అంతా కూడా ఇలాంటి వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే సమయమే నడిచింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి తీసుకున్నా కూడా కొంతవరకు ఆశాజనకంగా ఉండే టైం అయితే స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని పరిహారాలు మీరు తప్పనిసరిగా పాటిస్తే మీకు అన్ని విధాలుగా అట్లీస్ట్ డిసెంబర్ ఆన్వర్డ్స్ అయినా ఫేవరబుల్ గా ఉంటుంది. అందులో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే, ఒకవేళ దక్షిణానికి రిలేటెడ్ గా ఉన్న ఇల్లు, దక్షిణంలో ఉన్న ఇబ్బంది ఉందా, దక్షిణం రిలేటెడ్ గా ఉన్న ఇల్లు ఉందా అన్నది ఒకటి చూసుకోండి. అది మీకు ఫేవరబుల్ కాదు. వీళ్ళందరికీ ఈస్ట్ ఒకటి, ఈశాన్యం ఒకటి మీకు పడతాయి. అలాగే స్టోన్స్ విషయం వచ్చేటప్పటికి ఒక చేతికి ఉన్న పగడం లాంటిది ఉంటే తీసేయండి. అది కూడా మీకు అంత ఫేవరబుల్ గా ఉండదు. ఏ స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత దీంతో పాటు వృత్తిపరంగా మీకు ఎవరితో ఎలాంటి సమయమో వృధా కాకుండా మానసికంగా మీరు బాగుండి మీరు అన్ని విధాలుగా డెవలప్ అవడానికి శ్రీ రాజమాతాంగియమ్మ అనే మంత్రాన్ని అనునిత్యం పఠించినట్లయితే దానివల్ల కూడా ఎలాంటి ఇబ్బందులైనా సరే మీరు అధిగమించే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన కూడా మీరు చేయండి. ఈ పరిహారాలన్నీ పాటించి చూడండి. పాటించక ముందున్న దానికి తర్వాతకి తేడా కనబడుతుంది. ఓకే అండి, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. కానీ కాలర్తో మాట్లాడే ముందు మరొక ఉత్తరం చూద్దామండి. సౌజన్య గారు రాస్తున్నారండి. పద్మజారాణి గారికి నమస్కారాలు. నా పేరు సౌజన్య. నేను పుట్టిన తేదీ 16/4/1984. పుట్టిన సమయం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటలు. గుంటూరులో పుట్టానని రాశారండి. ఎంఎస్సీ కెమిస్ట్రీ 2009లో పూర్తి చేశారంట. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా కూడా ఉద్యోగం రావటం లేదు. ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్పండి, అలాగే వివాహం ఎప్పుడవుతుందో కూడా చెప్పండి అంటూ రాస్తున్నారండి. మీరు గుంటూరులో పుట్టారంట, రాస్తుంది మాత్రం హైదరాబాద్ నుంచే. హైదరాబాద్ లో ఉంటున్నారట. ఈ రోజు 2 ఉత్తరాలు కూడా ఉద్యోగానికి సంబంధించి వచ్చినాయి. బాగుంది. అయితే ప్రస్తుతం అమ్మాయికి 2 రకాల ఇబ్బందులు ఇందులో ఉన్నాయి. గోచార రీత్యా నడుస్తున్నది ఏలినట్స్ అని నెంబర్ 1. నెంబర్ 2, దాంతో పాటుగా నడుస్తున్న అంతర్దశ కూడా రాహువు. ఈ 2 కూడా
కూడా తనకి కొంత ఆందోళనకరంగా ఇబ్బంది పెట్టేట్టుగానే ఉంటాయి. అంటే ప్రయత్నాలు చేస్తున్నా తన ప్రయత్న లోపం లేకపోయినా గమ్యాన్ని చేరడానికి అనేక రకాలైన అడ్డంకులు కలిగించే సమయంగానే దీన్ని చెప్పాలి. దాదాపు 2013 దాకా ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న పరిహారాలు పాటించడం మీదట అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ జూన్ ఆన్వర్డ్స్ వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ఆ పరిహారాల్లో మొట్టమొదటి ఏంటంటే మీరు చేయవలసింది క్రమం తప్పకుండా మీరు ప్రతి శుక్రవారం దేవాలయ సందర్శన చేయడము, ఆగ్నేయంగానే నైరుతిలో దోషం లేకుండా చూసుకోవడం. ఇక్కడ మేము దోషం అనే మాట ఎక్కడ మెన్షన్ చేస్తున్నామంటే ప్రతి వ్యక్తి జాతకానికి కూడా పడమి గుమ్మాలు కొన్ని ఉంటాయి, పడే ఉంటాయి. పడమి గుమ్మం అయినప్పటికీ దాంతోపాటు ఏమన్నా ఎక్స్టెండ్ అయినా కట్ అయిపోయినా క్రాస్ గా ఉన్నా అవన్నీ కూడా దోషం కిందకే మేము లెక్క కట్టుకుంటాం. కాబట్టి మీరుండే రూమ్ కైనా సరే అది ఆ రకమైన ఎంట్రన్స్ నైరుతి కానీ లేకపోతే దక్షిణం కానీ ఉందేమో చూసుకోండి. ఆ రకంగా ఉన్నా అది ఇబ్బంది కలిగిస్తుంది. ఆగ్నేయం దక్షిణం కాదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకుని అట్లీస్ట్ మీరు కూర్చొనే డైరెక్షన్ అన్నా మీరు మార్చుకోండి. డైరెక్ట్ ఈస్ట్ పడుతుంది, అలాగే డైరెక్ట్ సౌత్ పడుతుంది. మిగిలిన వాటిల్లో కూడా ఈశాన్యం కూడా ఓకే. ఎటు వచ్చి మీకు నైరుతి ఆగ్నేయం అనేది దోషం కాబట్టి అది చూసుకోండి. చేతికి అవకాశం ఉంటే మీరు పుష్యరాగం అనేది ముత్యం కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ అవి ఎఫోర్డ్ చేయలేని కూడా కనీసం మినిమం ఒక పగడం పెట్టుకున్నా చాలా చక్కటి పరిహారంగా చెప్పచ్చండి. ఇవి చేస్తే తప్పనిసరిగా అన్ని విధాల మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతం డిప్రెసివ్ టైం కాబట్టి రాహుకి సంబంధించి మీరు అమ్మవారికి సంబంధించిన దుర్గాదేవి సంబంధించిన స్తోత్రాలు పఠించడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు మినిమల్ దాన్ని కూడా చేయండి. ఆందోళన నుంచి ఫస్ట్ వ్యక్తి బయటపడ్డాకే మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకటరమణ. మా అమ్మాయి చూడాలండి. ఓకే, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/6/93. ఓకే, సమయం? 11/6/92 మేడం. 92. ఓకే, కంగారు పడకండి, సమయం చెప్పండి. సమయము ఉదయం ఎర్లీ మార్నింగ్ 12 గంటల మధ్య మేడం. అంటే తెల్లవారితే 11 అండి? అవును మేడం, అవును మేడం. ఓకే, ఎక్కడ పుట్టారు? అమ్మాయి బీటెక్ చదువుతుంది మేడం. ఓకే, సమస్య చెప్పొచ్చు. ముందు మీ అమ్మాయి ఎక్కడ పుట్టారు? ఇప్పుడు ఆరోగ్యం బాగోదు మేడం, భవిష్యత్తు అనుకుంటుంది అమ్మాయి. ఓకే, అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మీ అమ్మాయి ఎక్కడ పుట్టారండి? ఏ ఊర్లో పుట్టారు? శ్రీకాకుళం మేడం. వయసు పాటి అమ్మాయి పేరు. ఓకే, సమస్య అంటే మరొకసారి చెప్పండి. అమ్మాయికి ఇప్పుడు జలుబు దగ్గుతో సమస్యతో ఉంటుంది, డాక్టర్ రీడింగ్ తగ్గట్లేదు. స్టడీలో బాగుంటుంది మేడం, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఓకే ఓకే, ఆరోగ్య సమస్యలు అలాగే స్టడీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, పద్మచారాణి గారితో మాట్లాడిన వివరాలన్నీ చెప్తారు. తప్పనిసరిగా అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రధానమైన సమస్య అంటే ఆరోగ్యపరంగా రెసిస్టెన్స్ పవర్ లేదు అన్నది క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి పరిష్కారాలు అనేది ముందర చూసుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న రీత్యా కూడా ఈ శని దశలు అనేవి అంత ఫేవరబుల్ గా లేవు కాబట్టి శనికి సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చేయాలండి. శనికి తైలాభిషేకం చేయించడము, అలాగే వీలైనన్ని సార్లు శనిగ్రహానికి సంబంధించిన ఈ తైలాభిషేకంతో పాటు జపాలు లాంటివి చేయించుకోవడం కూడా చాలా అవసరం. ఇది దాదాపుగా మీకు 2009 నుంచి 7.5 సంవత్సరాలు ఈ యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇందులో మీకు క్రానిక్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా తొందరగా క్యూర్ కాకుండా ఏదో ఒకదాని తర్వాత ఒకటి రావడము, దీనివల్ల స్థిమితం లేకుండా ఒకలాంటి టెన్షన్ అనేది ఏర్పడుతుంది. మీరు పాటించవలసిన నియమాల్లో మొట్టమొదటి శనికి సంబంధించిన అభిషేకాలు చేయించుకోవడం అనేది చేయండి. అలాగే దాంతో పాటుగా ఆగ్నేయ దోషం అనేది చాలా ప్రధానంగా ఉందేమో చూసుకోండి. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు కూడా ఈ రకమైన ఇబ్బందులు తన జాతకానికి ఉంటాయి, అదొకటి గమనించుకోండి. నెంబర్ 2. నెంబర్ 3, దాంతో పాటుగా ప్రతిరోజు కూడా అమ్మాయి ఎప్పుడైతే ఈ రకమైన ఇబ్బందితో బాధపడుతుందో అట్లీస్ట్ రోజు కనీసం 1000 సార్లు కానీ కనీసం ఒక 1 అవర్ కానీ క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది తప్పనిసరిగా ఆరోగ్యపరంగా తను పఠించడం చాలా చాలా అవసరము. ఈ 3 పనులు చేసినట్లయితే తప్పనిసరిగా తనకి తేడా అనేది డెఫినెట్ గా కనబడుతుంది. ప్లస్ నడిచే దశ కూడా శని అంత తోడ్పాటు లేదు కాబట్టి కొన్ని రకాలైన ఇబ్బందుల వల్ల ఇంకా ఇబ్బంది పడకుండా ఉండడానికి అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ మే దాకా ఈ ఇబ్బంది కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇవి చేసినట్లయితే దాన్ని ఓవర్కమ్ చేయడం చాలా ఈజీ అండి. ముందు చేయడానికి ట్రై చేయండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వర అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/8/1977 అండి. ఓకే, సమయం? సమయము 4 గంటల 4:30 మధ్య మేడం, సరిగ్గా తెలియదు. ఈ 2 మధ్య చెప్తారు నాకు. ఓకే, 4:40 అంటే తెల్లవారుజామున సాయంత్రం అండి? ఇదేమండి తెల్లవారుజామున 4 గంటల నుంచి 4:30 మధ్య అండి. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? ఏ జిల్లాలో పుట్టారు? నల్గొండ జిల్లా సూర్యాపేట మేడం. నల్గొండ. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు మేడం, కొంచెం వెటనరీ షాప్ లో పెట్టాను మెడికల్. ఓకే, వెటనరీ మెడికల్ షాప్ లో పెట్టాను మేడం. దానివల్ల లాస్లు వచ్చింది, కొంచెం అప్పుల పాలయ్యాను. ఇంకో విషయం ఏంటంటే నాకు ఏది సరిగా లేదు మేడం, ఈ జాబ్ కూడా సరిగా లేదు. పరిహారం ఏమని తెలుసుకున్నాము. ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చు. మీ సమస్యలు అన్నిటికీ పరిష్కార మార్గం చెప్తారు. పద్మచారాణి గారితో మాట్లాడండి. ఓకే,
అయితే ఇప్పుడు ఆయన వెటర్నరీ రిలేటెడ్ గా పెట్టానన్నారు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నడుస్తున్న ప్రధానమైన దశ ఏమి సపోర్ట్ ఇచ్చే టైం కాదు, ఇది శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు ఈ జాతకానికి ఫేవరబుల్ గా ఇండికేషన్స్ మాత్రం తక్కువగానే ఉంటాయి. ఆ దశ నడవడం, దాంతోపాటు 2011 నుంచి 14 దాకా అదే సమయం నడుస్తుంది. మొట్టమొదటి విషయం అది. రెండో దాంతో పాటుగా నడిచేది అష్టమ శని అని చెప్పి కూడా నడుస్తుంది. అంటే ఓ పక్కన శని దశ నడుస్తుంది గోచార రీత్యా అష్టమ శని, ఇంకో పక్కన చూస్తేమో శుక్ర మహాదశ ఈయన జాతకానికి అంత సపోర్ట్ ఇవ్వదు. వీటి వల్ల అనుకోని చికాకుల్లోకి లోనవ్వడం అనేది, డబ్బులు అనవసరంగా ఇబ్బందుల్లోకి గురవడం అనేది, నమ్మిన చోట కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది అంతా కూడా జరుగుతుంది. కాబట్టి యాక్చువల్గా ఈ శుక్ర మహాదశానికి 20 years స్పాన్ ఉంటుంది. అందులో కూడా ఇంకా ఎక్కువగా 2014 దాకా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం బట్టి ఆయనకి రావాల్సిన ప్లస్ రాదు. అందుకని దాని పరిహారాలు పాటిస్తే దాన్ని ఓవర్కమ్ చేయించండి. రెండోది ఏంటంటే ఆగ్నేయ దోషం ఏమైనా ఉందో ఇంట్లో ఉన్నది కూడా, దక్షిణాగ్నేయం కావచ్చు తూర్పాగ్నేయం కావచ్చు, అందులో ఏమైనా ప్రబలంగా ఇబ్బంది ఉందనేది చూసుకోండి మీరు మొదట. ఒకవేళ అది ఉంటే అద్దెల్లోకి మారడానికి ట్రై చేయండి, ఫస్ట్ ఇంపార్టెంట్ అది. రెండో శుక్రుడికి సంబంధించిన జపాలు చేయించుకోవాలి. చేతికి డైమండ్ రిలేటెడ్ కానీ వైట్ స్టోన్స్ కానీ ఏది పెట్టుకోకూడదు. మీరు పెట్టుకోవాల్సింది కేవలం పగడం లాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మీకు ఈ రకమైన ధనం ఏది వృధా కాకుండా, అంటే ఆల్రెడీ ఇచ్చి ఇబ్బందుల్లో గురవుతున్నారు కాబట్టి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీరు అన్ని విధాలు బాగుండాలి. శుక్ర జపం శని జపాలు వీటితో పాటుగా మీరు సుమంతో కార్తవీర్యార్జునాయ మహా అనే మంత్రాన్ని నిత్యం పఠించినట్లయితే తప్పనిసరి, అది ఒకసారి కాదండి, కనీసం 1 గంట సేపు చేయాల్సి వస్తుంది. దానికి ప్రత్యేకంగా ఒక చోట కూర్చొని చేయాలని కూడా ఏం లేదు. మీరు మామూలుగా ప్రయాణ సమయంలో కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు కానీ రిలాక్స్ గా ఉన్నప్పుడు కానీ మనసులో మన్నం చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పే ఏ మంత్రం అయినా దాన్ని ప్రత్యేకంగా ఒక చోట కూర్చొని చేసేదేం కాదండి. చాలా ఈజీగా మీ అంతా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా చేయగలిగినవి. ఇవి చేసినప్పుడు తప్పనిసరిగా మీకు మంచి ఎఫెక్ట్ అనేది కనబడి తీరుతుంది. ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ రోజు కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యను సూటిగా స్పష్టంగా మాకు ఉత్తరం ద్వారా తెలియజేయండి. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. రేపటి గుడ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.